కోటేశ్వరరావు గారు చెప్పండి. అంటే ముందుగా మనిషి పుట్టిన తర్వాత కులం స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ కుల నాయకుడు చనిపోయి ఆయన సంస్మరణ సభ పెడుతుంటే అక్కడికి వెళ్తే పార్టీ ఆదేశాలు పాటించాలా, లేకపోతే కులానికి సంబంధించిన నాయకుడి సంస్మరణ సభలో పాల్గొనాలా? ఏది ముఖ్యం? ఇప్పుడు చనిపోయినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి సంతాప సభలో పాల్గొనటం అనేటువంటిది అది అందరికీ తెలిసిందే. దానికి రాజకీయాలకి ఎలాంటి సంబంధము లేదు నా అభిప్రాయ ప్రకారం. అయితే ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి కుల గజ్జి, ఒక విధంగా చెప్పాలంటే కుల గజ్జి అనేటువంటిది, దాన్ని ఉపయోగించుకొని ఆ కుల సంఘాలు, నాయకులు, లేకపోయినట్లయితే పార్టీలు కూడా లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇది చాలా విచారకరమైనటువంటి అంశం. అందరూ పైకి అందరూ అబ్బాయి మాకేమీ కులం లేదు, ఒక కులంతో అధికారం రాదు, అందరూ చేయాలి అని చెప్పేసి ఎవరు చెప్పేవాళ్ళే తప్ప అంతర్గతంగా గురునాథం గారు చెప్పినట్టు ఎవరి ఎత్తుగడలు అవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ బోండా ఉమా గారు ఆయన గతంలో వైసీపీకి వ్యతిరేకంగా వ్యవహరించినటువంటి తీరులో అందరికీ ఆయన పాత్ర ఏమిటనేటువంటిది అందరికీ తెలుసు. అటువంటి వ్యక్తి ఇవాళ ముద్రగడ పద్మనాభం సంతాప సభలో పాల్గొనటాన్ని తెలుగుదేశం పార్టీ అంత తీవ్రంగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటిది నా అభిప్రాయం. ఆయన ఏమన్నా తెలుగుదేశానికి వ్యతిరేకంగానో లేకపోతే ఇంకో విధంగానో మాట్లాడితే అది వేరు. కానీ కొన్ని అభిప్రాయాలు తెలుగుదేశం గతంలో ఎందుకు ఓడిపోయిందనే దాని మీద ఆయన ఒక అభిప్రాయం చెప్పారు. అభిప్రాయం చెప్పటమే నేరం, అసలు అటువంటిది ఏమీ లేదు. మన మిత్రుడు చెప్పినట్టు మేము చెప్పుకోలేకపోయాం, చంద్రబాబు నాయుడు చేసినవి కూడా చెప్పుకోలేకపోయారు అనేటువంటిది అతిశయోక్తి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేయని వాటిని గురించి కూడా చాలా గొప్పగా చెప్పుకోగలిగినటువంటి నైపుణ్యం ఆయన సొత్తు. అటువంటిది చేసిన వాడికి కూడా, చేసినటువంటి వాటిని కూడా చెప్పుకోలేక మేము ఇబ్బంది పడ్డామని చెప్పేసి గురునాథం గారు చెప్పడం కొంచెం ఆశ్చర్యం కలిగించేటువంటి అంశం. ఇక్కడ నా అభిప్రాయం ప్రకారం అసలు విషయం అదని నేను అనుకోవట్లే, అందులో పాల్గొనటం అనుకోవటం కాదు. ఇవాళ కాపుల్లో ఒక అసంతృప్తి ఉన్నదనేటువంటిది గత కొద్ది నెలలుగా, అంటే 2024 ఎన్నికల్లో ఆ కూటమి అధికారానికి వచ్చిన తర్వాత కాపులు ఆశించింది వేరు. తమ నాయకుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి దక్కుతున్నటువంటి గౌరవం, లేకపోతే ఆయన పడుతున్నటువంటి ఇబ్బందులు పైకి చెప్పుకోలేకపోవచ్చు. ఆ కారణంగా ఇటీవల జరిగినటువంటి కొన్ని పరిణామాలు, వీటన్నిటితోటి 3 పార్టీల కూటమి పట్ల కాపుల్లో ఒక అసంతృప్తి తలెత్తింది అనేటువంటిది వివిధ సందర్భాల్లో జరిగినటువంటి చర్చ. అది అసలైనటువంటి కారణం. అందులోనూ అత్యంత వివాదాస్పదుడిగా, లేకపోతే తెలుగుదేశం పార్టీ మీద సవాల్ చేస్తున్నటువంటి అంబటి రాంబాబుతో కలిసి ఆయన వ్యవహరించినటువంటి పక్కనే కూర్చోవడం కావచ్చు, మాట్లాడినటువంటిది, లేకపోతే ఆ బాడీ లాంగ్వేజ్, ఇవన్నీ చూసిన తర్వాత బహుశా తెలుగుదేశం నాయకుల్లో ఆ విధమైనటువంటి వ్యతిరేకత బోండా ఉమా మీద వచ్చి చివరికి అది సంజాయిషి కోరేంత దాకా వెళ్ళిందనేది నా అభిప్రాయం. ఇక్కడ నేను మాత్రం ఒకటే స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఎవరు ఎంత గొప్ప నాయకులైనా కానీ ఏదైనా అధికారం వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుస్తుందా లేదా అన్న అనుమానాలు కనుక తలెత్తితే తెలుగుదేశం వారైనా, లేకపోతే వైసీపీ వారైనా, లేదా మరొక పార్టీ వాళ్ళైనా కానీ ఎదుటి పార్టీలో కర్చీఫ్ అంటే అందరికీ తెలిసినటువంటి సత్యం. బహుశా దానిలో భాగంగానే ఏమన్నా బోండా ఉమా గారు ఆయన కూడా అటువంటి ప్రయత్నాల్లో ఏమైనా ఉన్నారా, ఎందుకైనా మంచిది అనేటువంటిది, అది నేరుగా వెళ్ళి కలిస్తే వచ్చేటువంటి ఇబ్బందులు ఏమిటో ఆయనకు కూడా తెలుసు. అందుకని సంతాప సభ సందర్భంగా అటువంటి సంకేతాన్ని ఏమన్నా ఇచ్చారా? ఆ కారణంగానే తెలుగుదేశం పార్టీలో ఇంత రచ్చ ఆయన మీద జరుగుతుందా అనేది మాత్రం నేను చెప్పదలుచుకున్నా. ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ఇటీవల కాలంలో
ఆయన సైలెంట్ అయిపోవడం, లేదా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు, లేకపోతే తర్వాత చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆయనే ముఖ్యమంత్రి అనేటువంటి ఆశలు ఉన్నటువంటి కాపు సామాజిక తరగతుల్లో లోకేష్ గారిని ప్రమోట్ చేయడం, చేస్తున్నటువంటి తీరు, కేంద్రానికి, కేంద్ర మంత్రుల దగ్గరికి, ప్రధానమంత్రి దగ్గరికి పంపుతున్నటువంటి తీరు, ఇవన్నీ చూసిన తర్వాత ఇక తమ నాయకుడికి అటువంటి అవకాశం ఉండదేమో అనేటువంటి భావం కూడా కాపు సామాజిక తరగతిలో ప్రారంభమైనట్లుగా, ఏదో మొత్తంగా అంతా మారిపోయారని నేనైతే అనదలుచుకోలేదు కానీ ఎస్ అటువంటి భావం ప్రారంభమైందేమో. అది ప్రారంభమైన తర్వాత దాని గురించి తెలుగుదేశం ఏమన్నా భయపడుతుందేమో, దానికి అదే ప్రధానమైనటువంటి కారణం కావచ్చేమో అనేది నా అభిప్రాయం. ఎస్ యా చందు జనార్దన్ గారు చెప్పండి. అంటే యాక్చువల్గా చూస్తే కనుక ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఏమో సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకోవాలని, అటు జనసేననేమో అటు కాపు సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకోవాలి. రెండు పార్టీలు